ఫోన్లో తమ్నైల్ క్రియేట్ చేసాము. సో ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నేను సేమ్ నాలాంటి తమ్నైల్ మీరు కూడా ఫోన్లో ఎలా చేయొచ్చు అనేది ఈజీగా అయితే స్టెప్ బై స్టెప్ నేను మీకు నేర్పించబోతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడైతే మనము గూగుల్ ప్లే స్టోర్ నుండి మీరు పిక్సెల్ ల్యాబ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అయితే స్క్రీన్ రికార్డ్ ఆన్ చేశాను, ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఎంటర్ అయిన తర్వాత దీనికి ఆల్రెడీ మీరు ఏదైనా ఫొటోస్ అటాచ్, సో ఇప్పుడు ఇలా ఉంది కదా. సో ఇక్కడ మనము ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. సో ఇక్కడ మీరు న్యూ టెక్స్ట్ అని ఉంటుంది. సో నా దాంట్లో ఎడిటింగ్ యాప్ ఉంది కాబట్టి సో నా దాంట్లో వెరైటీగా ఉంటుంది. సో మీరేం టెన్షన్ పడకండి. అండ్ ఇక్కడ దీని అయితే డిలీట్ చేసుకోండి. అండ్ డిలీట్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇమేజ్ సైజ్ ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ తమ్నైల్ అని ఉంటుంది. సో ఇక్కడ యూట్యూబ్ తమ్నైల్ క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ రెజల్యూషన్ సెలెక్ట్ చేసేది ఉంటుంది. సో చాలామంది మీకు చెప్పరు. అండ్ సో ఇది చాలా ఇంపార్టెంట్. సో యూట్యూబ్ తమ్నైల్ అని చెప్పేసి క్లిక్ చేయమని చెప్పి అంతా చెప్తారు. సో మనం అలా కాదు, మనం ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు 1920 విడ్త్ అండ్ హైట్ వచ్చేసి మనకి 1080లో 1080 అంటే ఇది తమ్నైల్, యూట్యూబ్ తమ్నైల్ లాంగ్ వీడియోస్ సైజ్ అనమాట. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఓకే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత మనకు దీనిపైన సో ఇక్కడ మనకు ఒక ఫోటో అనేది కావాలి. సో మీ తమ్నైల్ కోసం ఏదైతే ఫోటో ఎడిట్ చేస్తారో ఆ ఫోటోని మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నుండి అదే ఏమంటారు, మన ప్లే స్టోర్ నుండి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయ్యే ఇమేజ్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనము అప్లోడ్ అయ్యే ఇమేజ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు కింద గ్యాలరీ, కెమెరా, ఫొటోస్ అని ఉంటాయి. సో ఇక్కడ మీరు గ్యాలరీలో ఉంటే మీ ఫొటోస్ ఆల్బమ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేనైతే ఆల్బమ్స్లో క్లిక్ చేస్తున్నాను, నా ఆల్బమ్లో నా ఫోటో తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఫోటో అయితే రిమూవ్ చేశాను. సో ఈ రిమూవ్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ నా ఫోటో అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఈ ఫోటో ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత మనము దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనం పిక్సెల్ ల్యాబ్లోకి వస్తే ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఆల్బమ్ ఉంటుంది. సో ఈ ఆల్బంలో వెళ్ళి మీరు కింద ఆప్షన్స్ ఉంటాయి, ఫోల్డర్స్ ఉంటాయి. సో ఈ ఫోల్డర్స్లో మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఒక ఫోల్డర్ కూడా ఉంటుంది, ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో ఈ ఫోల్డర్లో మనము రిమూవ్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో, ఇప్పుడైతే ఏదైతే ఫోటో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశానో సో ఆ ఫోటో అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. సో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. ఈ ఫోటోని ఇలా క్రాప్ చేసుకొని నేను ఇక్కడ ఓకే చేసుకున్నాను. సో ఈ ఫోటో ఇలా వచ్చేసింది, మనకు పెద్ద ఉంది. సో దీని సైజ్ చిన్నగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ కర్నల్లో పట్టుకొని కొద్దిగా చిన్నగా, అంటే ఇది చిన్నగా అయిపోతుంది. సో దీని లెంత్ పెంచుకోవాలంటే కూడా కింద నుండి పైకి ట్రాక్ చేసుకుంటే ఇలా ఫోటో అయితే వస్తుంది. సో ఇలా సెట్ చేసిన తర్వాత పక్కన రైట్ సైడ్లో ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, ఇక్కడ పేపర్ల లాగా. సో దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ లాక్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫోటోని లాక్ చేసేయండి. ఇప్పుడు మనము టెక్స్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను నా ఫోటోకు, అంటే నా వీడియోకి సంబంధించిన టెక్స్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈరోజు సేమ్ ఫోటో అయితే నేనైతే తమ్నైల్లో ఏ ఫోటో ఉందో ఆ ఫోటో గురించి టెక్స్ట్ అయితే నేను చూస్తున్నాను. ఆ ఫోటోకి టెక్స్ట్ ఏమి ఇచ్చాను ఇక్కడ కూడా సేమ్ అదే ఇస్తాను. సో ఇక్కడ నేను తమ్నైల్ అని ఇస్తాను, THUMB తమ్నైల్ అని. సో ఇక్కడ ఓకే చేసిన తర్వాత తమ్నైల్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇట్లా సైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు వచ్చి ఉంటే ఓకే, రాని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. మీరు మాకు వచ్చి టెన్షన్ పెట్టకండి, అంటే మాకు వచ్చు ఇవెల్లా నువ్వేం నేర్పిస్తున్నావు అంటారు. సో మీరు ఇవన్నీ సో అప్పటిలాగా లేదు. ఇప్పుడు తమ్నైల్ ఎడిటింగ్ చేసేది ఎట్లా ఎడిట్ చేసి మనకు తమ్నైల్ వైరల్ అవుతాయి అనేది చూసుకోవాలి. అండ్ మీకు రెగ్యులేషన్స్ కూడా చెప్పాను. అండ్ 1080p 1920. సో అలా మీరు అప్లోడ్ చేసుకోవాలి ఛానల్ యూట్యూబ్ తమ్నైల్ అనేది. సో ఇక్కడ మనం తమ్నైల్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాము, ఇంకో టెక్స్ట్ ఇవ్వాలి. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, క్లిక్ చేసుకోవాలి. తర్వాత న్యూ టెక్స్ట్, ఈ న్యూ టెక్స్ట్ని ఓకే క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫాంట్ అయితే రాసుకోవాలి. సో ఇలాంటి సో ఇక్కడ నేను తెలుగులో ఇలాంటి అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ ఇలాంటి దీని సైజు కూడా పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ తమ్నైల్ కొద్దిగా పైకి లేపుదాము. అండ్ తర్వాత దీన్ని నేను ఇంకో టెక్స్ట్ అయితే రాస్తున్నాను. సో ఫోన్ PH పోయింది, ఫోన్
లో. సో ఇక్కడ నేను ఫోన్లో అనే ఒక టెక్స్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇలా మీకు వీడియో ఇంతే అయిపోయింది, ఇదే సెట్ చేయడం అని మీరు అనుకుంటారు. సో మీరు అట్లయితే అనుకున్నారంటే మీరు నేర్చుకోలేరు. సో వీడియోని ఓపికగా చూడడం నేర్చుకోండి. అండ్ మీరు తమ్నెయిల్ కూడా ఎలా ఎడిట్ చేయాలనేది నేర్చుకోండి. సింపుల్ ప్రాసెస్, చాలా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఇక్కడ మనము ఫోన్లో తమ్నెయిల్ క్రియేట్ చేసాము. సో ఇప్పుడు మనకు కింద ఒక గ్లో ఎఫెక్ట్ కావాలి. సో ఆ గ్లో ఎఫెక్ట్ ఎక్కడ దొరుకుతుంది చాలామంది తెలియదు. సో మనము గ్లో ఎఫెక్ట్ కోసము గూగుల్లోకి వెళ్దాము. సో ఇక్కడ మనము గూగుల్లో వెళ్తే మీకు కాపీరైట్ వస్తుంది, అది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే మనం తమ్నెయిల్ చేస్తున్నాం, వీడియోలో అప్లోడ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు. సో ఇక్కడ మనము గ్లో గ్లో ఎఫెక్ట్ ఈఎఫ్ఎఫ్ఈ ఎఫెక్ట్ పిఎన్జి అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా గ్లో ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు నచ్చిన గ్లో ఎఫెక్ట్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం రెడ్, బ్లాక్, ఇక్కడ వైట్, పింట్రెస్ట్లో మనకు ఒక గ్లో ఎఫెక్ట్ అయితే దొరికింది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేసి పెట్టుకున్నానంటే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత పైన చూసుకోవచ్చు, ఈ ఫోటో అయితే డౌన్లోడ్ అయింది, డౌన్లోడెడ్. అండ్ ఇప్పుడు దీన్ని జస్ట్ ఓపెన్ చేస్తాం, గ్యాలరీలో వచ్చేసింది. సో ఇప్పుడు మనము మళ్ళీ పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ, సో గ్యాలరీలో మనకి లైటింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. అంటే మనం దీంట్లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మనము ఎరేజ్ కలర్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా రైట్ ఆన్ చేసుకోవాలి, ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్లో ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనము దీన్ని కొద్దిగా ఇట్లా పక్కకు తీసుకొచ్చి మనకు బ్యాక్ సైడ్ వైట్ ఉంది కదా, క్లియర్ అయిపోవాలి. సో ఇప్పుడు వైట్ అయితే క్లియర్ అయిపోయింది. దీన్ని అడ్జస్ట్ అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాము. సో ఇక్కడ మనకు గ్లో ఎఫెక్ట్ వస్తుంది, కొద్దిగా పైకి లేపితే స్మూత్ అడ్జస్ట్ ఉంటుంది. సో దీన్ని పెంచుకోవచ్చు మీరు 16 వరకు నేనైతే పెంచుకున్నాను. అండ్ మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఓకే. అండ్ ఇది సరిగ్గా రావట్లేదు కాబట్టి మళ్ళీ క్రోమాలోకి వెళ్ళి దీన్ని అడ్జస్ట్ అయితే గ్లో ఎఫెక్ట్ ఎక్కువ ఇచ్చుకొని స్మూత్నెస్ని కొద్దిగా తగ్గించుకుందాము. సో తగ్గిస్తే ఖరాబ్ అవుతుంది, దీన్ని పెంచుకోవాలి. అండ్ ఇప్పుడు గ్లో ఎఫెక్ట్ కోసం నా దగ్గర ఆల్బంలో ఆల్రెడీ నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టాను. అండ్ మీకు కూడా కావాలి ఇక్కడ నుండి డౌన్లోడ్ చేయాలంటే నేను మీకు చెప్తాను. సో ఇక్కడైతే నేను గ్లో ఎఫెక్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ నా దగ్గర రెడ్ గ్లో ఎఫెక్ట్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసి ఇలా నేను నా ఫోటో పైన పెట్టి రైట్ సైడ్లో ఇది ఆప్షన్ ఉంది కదా, పేపర్ ఆప్షన్. సో ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత దీన్ని బ్యాక్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఉంటుంది బ్యాక్, ఏముంది ఆప్షన్ ఉంది కదా. సో ఈ ఆప్షన్లో మనము ఇక్కడ వెళ్తే పొజిషన్ 2 ఫ్రంట్ 2 బ్యాక్ ఉంటుంది. సో దీన్ని 2 బ్యాక్ చేసేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ చేసి మన గ్లో ఎఫెక్ట్ ఏదైతే ఇచ్చామో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు దీన్ని కొద్దిగా సైడ్లోకి జరుపుకోవచ్చు. సో ఇక్కడ ఏదో సతాయిస్తుంది కాబట్టి దీన్ని లాక్ చేసేద్దాం. సో ఇలా గ్లో ఎఫెక్ట్ అయితే మనం పెట్టుకోవాలి. సో నేనైతే గ్లో ఎఫెక్ట్ యాడ్ చేశాను నా ఫోటో కింద. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్లో మళ్ళీ అదే పేపర్ యాక్ట్, సో ఈ ఆప్షన్ 3 డాట్స్ కింద ఇది ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి దీన్ని లాక్ చేసేస్తున్నాము. సో ఇలాంటిది మనకి ఇంకోటి కావాలి. సో దీనిపైన కాపీ అని చెప్తే ఇంకోటి కాపీ చేసేస్తుంది. సో అలాగే దాని పక్కల కొద్దిగా రైట్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ 2 బ్యాక్ అని ఉంటుంది. సో దాన్ని బ్యాక్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు మనం కిందికి పైకి స్క్రోల్ చేసుకుంటూ ఇంకా ఏదన్నా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. సో దీన్ని కలర్ చేంజ్ చేయాలంటే కూడా మనం కలర్ అయితే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ రైట్ అయితే క్లిక్ చేసి కలర్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ కావాలంటే వైట్లో వస్తుంది. సో ఇలాంటి కలర్స్ అయితే మనకు ఉంటాయి. ఇక్కడ గ్రీను చూడండి, ఒకసారి చూసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. సో నేను నా థంబ్నెయిల్ అయితే మొత్తం రెడీ పెట్టాను. సో దీనిలో అయితే మీకు చూపించడానికి కాబట్టి మీకు రియల్గా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనము ఓపెన్ చేసిన తర్వాత ఓకే అయిన తర్వాత దీన్ని కూడా మనము రైట్ సైడ్లో పేపర్ ఫోల్డర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుని దీన్ని కూడా లాక్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనం థంబ్నెయిల్ కోసము అంటే ఇప్పుడు టెక్స్ట్ అనే కలర్ చేంజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనము కలర్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, దీన్ని ఓకే చేసి ఆ తర్వాత మనకి పక్కన మీకు నచ్చిన కలర్, సో ఇక్కడ నేను ఎల్లో కలర్ క్లిక్ చేశాను. సో థంబ్నెయిల్ అనేది మనకి సేమ్ కలర్లోనే ఉంటుంది. సో థంబ్నెయిల్ సేమ్ కలర్, థంబ్నెయిల్ అనేది కొద్దిగా వైట్ చేసుకుందాము.
అండ్ దీని పక్కన బీ స్టైల్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇది సైజ్ అనేది పెద్దగా కావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫోన్ కనెక్ట్ కింద ఒక ర్యాండ్ చేసాము. సో ఇప్పుడు మనకు ఇది ఇంకా లుక్ ఆన్ రావట్లేదు. సో ఇప్పుడు ఇంకోటి కాపీ చేసేసుకొని రెడ్ కలర్ ఇంకోటి మన గ్లో ఎఫెక్ట్ ఇంకోటి కాపీ చేసుకొని మన ఫోటోకి బ్యాక్ సైడ్లో పంపిస్తాను. సో ఇక్కడ మధ్యలో ఉండే ఈ కలర్ని అయితే నేను డ్రాప్ చేసేసాను, ఎందుకంటే నాకు నచ్చట్లేదు. సో ఇప్పుడైతే ఇది ఓకే, ఇలా ఓకే అయింది. తర్వాత ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని మనం ఇలా రైట్లో కూడా పెట్టుకోవచ్చు, ఇలా కొద్దిగా కార్నర్లో కూడా పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్ అంటే ఇప్పుడు నాకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా కాన్ రావట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ మనం ఒక ఫోటో కూడా ఎడిట్ చేయబోతున్నాము, అండ్ ఇక్కడ ఒక ఫోటో మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టబోతున్నాము. సో దానికోసం పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ గ్యాలరీ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ మీ ఆల్బంలో ఏదైనా ఫొటోస్ ఉంటే సేమ్ అదే ఫోటోని పెట్టండి. ఆల్రెడీ నేను కొన్ని ఫొటోస్ అయితే నా దగ్గర డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి. సో ఈ ఫొటోస్లో నేను నాకు నచ్చిన ఒక ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. సో దీన్ని అయితే కిందికి స్క్రోల్ చేసుకొని, చెప్పాను కదా ఫస్ట్ ఆప్షన్, ఇలా స్క్రోల్ చేసుకొని ఇట్లా గుంజుతే దీన్ని ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇలా ఫోటో పైన పెట్టేసేయండి. ఇక్కడ బ్యాక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే బ్యాక్ అయిపోతుంది. సో దీన్ని ఒపెసిటీ కొద్దిగా తక్కువ చేసేసుకోవాలి. సో ఇలా తక్కువ కూడా చేసుకోవచ్చు, ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో మనకి గ్లో ఎఫెక్ట్ ఎక్కువ గ్లో కొడుతుంది. సో దీన్ని అయితే నేను బ్యాక్ పంపించేస్తాను. ఇది బ్యాక్ కూడా వెళ్ళలేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫోటో పెట్టాం, అయినా లుక్ రావట్లేదు. సో ఇక్కడ ఇంకో ఫోటో కూడా పెట్టచ్చు. సో మళ్ళీ గ్యాలరీని క్లిక్ చేసి ఇక్కడ ఆల్బమ్స్లోకి వెళ్ళి నేనైతే డౌన్లోడ్, మీ దాంట్లో ఏదైనా ఫోటో ఉంటే కూడా అది క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రెడ్ పెట్టాను కాబట్టి రెడ్ ఫోటో తీసుకుందాం, రెడ్ కలర్లోనే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెడ్ కలర్ ఫోటో అయితే యాడ్ చేశాను. సో ఈ ఫోటో కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంది. సో దీన్ని బ్యాక్ చేసేద్దాము. బ్యాక్ చేసి దీన్ని ఒపెసిటీ తక్కువ చేయాలి, అండ్ తక్కువ చేశాను. చూడొచ్చు ఎంత క్లారిటీగా సూపర్గా ఉందన్నమాట. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు నా సాటిస్ఫై అయ్యాను. సో ఇక్కడ మనకు ఇది ఏం చేస్తుంది, సతాయిస్తుంది. సో ఇక్కడ ఈ గ్లో ఎఫెక్ట్ దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ నా ఫోటో వెనుక వేస్తాను. సో ఇక్కడ ఇప్పుడు నా ఫోటో వెనుక వేసినా లుక్ రావట్లేదు. సో పైన ఉండే ఆల్రెడీ ఆప్షన్, దీన్ని అయితే డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ ఈ ఫోటో ఏడుంది, ఈ ఫోటోకి ఆప్టిమైజ్. సో ఇలా గ్లో ఎఫెక్ట్ చూసారు కదా, ఎంత క్లారిటీ సూపర్ వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా ఫాంట్ అయితే మీరు కలర్ షేడ్ చేసి అండ్ ఇట్లా మీరు ట్రై అయితే చేయొచ్చు. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు అడిగితే నేను ఖచ్చితంగా మీకు తమ్నెయిల్ ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి చెప్తాను.